కాంగ్రెస్ పాలనలోనే దేశం ప్రగతి పదంలో పయనించిందన్నారు ఆ పార్టీ నేతలు. కనీస సదుపాయాలు లేని దేశాన్ని రాకెట్లు ప్రయోగించే స్థాయికి తెచ్చామన్నారు. ప్రధాని మోదీ మాయ మాటలను ప్రజలు నమ్మరన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా బీజేపీ అమలు చేయలేదన్నారు. ఇండియా కూటమితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల మోదీ పాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ పాలనలో హరిత విప్లవం, శ్వేత విప్లవం వచ్చిందన్నారు. ఐఐటీ, ఎయిమ్స్ వంటి సంస్థలను కాంగ్రెస్ తెచ్చిందన్నారు. సూదులు కూడా తయారు చేయని చోట రాకెట్లు ప్రయోగించే స్థాయికి దేశాన్ని అభివృద్ధి చేశామన్నారు ఖర్గే. బీహార్లోని కిషన్గంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. బీహార్కు 1,25,000 కోట్ల ప్యాకేజీ ఇస్తానని మర్చిపోయారన్నారు ఖర్గే. बड़े बड़े बात बोले, ये रेवोल्यूशन किया, व्हाइट रेवोल्यूशन किया, आईआईटी, डीटी, एम्स ऐसे संस्थाएं लाए और देश को मुर्गे बचाए। जिस देश में एक सुई पैदा नहीं कर सकते थे, एक सुई, उस देश में रॉकेट उड़ाने का काम कांग्रेस ने किया। ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రతి ఓటు ముఖ్యమేనని చెప్పారు. అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. గత 10 ఏళ్లలో దేశంపై చిమ్మిన విద్వేషాన్ని ఓడించాలని ట్వీట్ చేశారు రాహుల్. కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. హుబిలీలో కాలేజీ విద్యార్థినిపై దాడి వ్యక్తిగత కారణాలతో జరిగిందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు డీకే. Karnataka is the best law and order. Law will take its hand. They are just trying to tell the voters that they are going to put in governor rule. That is what Mr. Ashok is trying confidentially, that they are going to place a governor rule, and they are just doing all this type of drama. Nothing is there. They can't do that. It is impossible. Law will take its own course for everyone. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్ను రద్దు చేస్తామన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. సైనిక నియామకాల కోసం మెరుగైన విధానాన్ని తెస్తామన్నారు. బీజేపీ కులమతాల పేరుతో రాజకీయం చేస్తోందన్నారు అఖిలేష్. क्षत्रिय समाज और बहुत सारे ऐसे समाज निकल पड़े हैं, लाखों की संख्या में हर लोकसभा में इनका वोट कम हुआ है। ये लाखों वोट जो कम हुआ है, इसकी भरपाई भारतीय जनता पार्टी कहां से करेगी? समाजवादी पार्टी इंडिया गठबंधन ये मिली जुली संस्कृति की पहचान है। इंडिया गठबंधन भाईचारा को बढ़ाने वाला गठबंधन है। इंडिया गठबंधन किसानों के हक दिलाने के लिए गठबंधन है। इंडिया गठबंधन नौजवानों के साथ जो भेदभाव हुआ है उस नौकरी और रोजगार दिलाने का गठबंधन है। ఎన్డీఏ కూటమి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల మోదీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు.